హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు మన వీడియోలో ప్రాన్స్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. తినే 4 ముద్దలైన ప్రశాంతంగా హ్యాపీగా తినాలి అంటే ఏవేవో మసాలాలు వేసి ప్రిపేర్ చేయకుండా ఇలా నేను చెప్పిన మసాలాలతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఉప్పు పసుపు వేసి బాగా కడిగిన రొయ్యల్ని తీసుకోండి. మీకు రొయ్యలు ఎలా కడగాలి అనేది ప్రాసెస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు, పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి కలుపుకోండి. వీటిని ఒక 3 నిమిషాల పాటు బాగా కలుపుతూ మసాజ్ చేయండి. ఉప్పు పసుపు ఇలా బాగా పట్టించిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. మీకు ఎక్కువ టైం లేదు అనుకుంటే 20 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, సరిపోతుంది. తర్వాత మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 5 పచ్చిమిరపకాయలు, అల్లం, 9 ఎల్లిపాయలు, అలాగే కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. పల్ప్ అనేది లేకుండా చూడండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు కలిపి మ్యారినేట్ రొయ్యల్ని వేసిన తర్వాత కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో మెల్లిమెల్లిగా వాటర్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది రొయ్యలు. వాటర్ పూర్తిగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, 50% ఫ్రై అవ్వాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేశారంటే గట్టిగా అయిపోతాయి రొయ్యలు అనేటివి. చూస్తున్నావు కదా, సైడ్లో వాటర్ రిలీజ్ చేస్తుంది. రొయ్యలు వాటర్ని పూర్తిగా రిలీజ్ చేశాయి. ఇవి మెల్లిమెల్లిగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే ఆనియన్ పేస్ట్ వేసుకోండి. పేస్ట్ వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మసాలాలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి. వాటర్ పోసి మొత్తం అంతా ఒకసారి బాగా కలపండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోండి. రొయ్యలు కూడా వేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ దగ్గరకు అయ్యేలాగా బాగా మరిగించండి. కొద్దిసేపటికి గ్రేవీ అనేది ఇలా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1 కప్ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చివరిలో ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. మనం ఆల్రెడీ ప్రాన్స్ వేయించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.